హాయ్ నమస్తే. భరత్ అనే నేను హిట్ ఇచ్చిన ఉత్సాహంతో సూపర్ స్టార్ మహేష్ తన తర్వాత సినిమాని వెంటనే ప్రారంభించాడు. ఇప్పటికి మహేష్ హీరోగా 24 సినిమాలు దాటాడు. ఈసారి చేస్తున్నది కీలకమైన సినిమా కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా కేర్ తీసుకున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సినిమా ఓకే చేశాడు. ఈ మూవీ కోసం తన స్టైల్ మార్చి కొత్త లుక్లో కనిపించబోతున్నాడు. మహేష్ 25వ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. నార్త్లోని హిల్ స్టేషన్లో షూటింగ్ సాగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిల్మ్ మేకర్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సమ్మర్ సినిమాలకు మంచి సీజన్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వచ్చే టైం అది. మహేష్ వరకు అది లక్కీ సీజన్. మహేష్ నటించిన సినిమాలో ఏప్రిల్లో రిలీజ్ అయిన పోక్రి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. లేటెస్ట్ హిట్ భరత్ అనే నేను కూడా ఏప్రిల్లోనే వచ్చింది. అందుకే అదే కరెక్ట్ టైం అని నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ 25వ సినిమాని ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి నిర్మిస్తున్నారు. దిల్ రాజు, అశ్నీదత్, పివివి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్లో చేస్తున్నాడు. సో ఇవ్వండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Subscribe to. Please do subscribe. People do come and subscribe. Please do subscribe. please subscribe. Please subscribe.